హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఐఓసిఎల్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. పోస్ట్ వచ్చేసి జూనియర్ ఇంజనీర్ ఆఫీసర్. డిప్లొమాలో ఎవరైతే కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమేషన్ ఎవరైతే చేసినారో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్. పే స్కేల్ వచ్చేసి 30,000 నుంచి 1,20,000 వరకు పే చేస్తారు. క్వాలిఫికేషన్ చూద్దాం. క్వాలిఫికేషన్ వచ్చేసి 3 years డిప్లొమా చేసిండాలా. 3 years డిప్లొమా చేసిండాలా. మార్క్స్ వచ్చేసి 65% రావాలా, దానికంటే తక్కువ రాకూడదు. ఎవరికి జనరల్కి, ఈడబ్ల్యూఎస్కి, ఓబీసీ, నాన్ క్రిమినల్కి ఓకే, వీళ్ళకి మాత్రం 65% కంటే తక్కువ రాకూడదు. 65% కంటే ఎక్కువ రావాలా. ఇక్కడ వచ్చేసి మళ్ళీ 55% ఎవరికి రావాలా, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 55% మార్కులు రావాలా. తర్వాత వచ్చేసి మనకి ఈ డిపార్ట్మెంట్లో ఈ డొమైన్స్లలో అంటే కెమికల్లో ఈ డొమైన్స్ కూడా ఎలిజిబుల్. ఈ డొమైన్స్ అంటే కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ టెక్నాలజీ, పెట్రోకెమికల్ ఇంజనీరింగ్, పెట్రోకెమికల్ టెక్నాలజీ, రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్. ఓకే, నెక్స్ట్ మెకానికల్ మాత్రమే. తర్వాత ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వీళ్ళు ఎలిజిబుల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమేషన్ ఈ సబ్జెక్టులలో ఎవరైతే క్వాలిఫై అయినారో, ఎవరైతే డిప్లొమా చేసింటారో వాళ్ళు ఎలిజిబుల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ పాయింట్ నోట్ వచ్చేసి ఇక్కడ మాత్రం ఈ పైన ఇచ్చిన డిప్లొమా వాళ్ళు తప్ప మిగతా అదర్ దాన్ డిప్లొమా వాళ్ళు అప్లై చేస్తే వాళ్ళు కన్సిడర్ చేసుకోరు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఫైనల్ ఇయర్ ఉన్నారో వాళ్ళు 31 October 2025 కల్లి వాళ్ళ మార్క్ లిస్టు వాళ్ళ చేతిలో ఉండాలి. వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. ఓకే, ఫైనల్ ఇయర్ వాళ్ళు మాత్రం ఈ డేట్ కల్లి మీ చేతిలో సర్టిఫికెట్లు ఉండాలా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా ఎవరైతే లేటర్ ఎంట్రీ స్కీమ్ అంటే 10+2 ఇంటర్ చేసి మళ్ళీ ఐటీఐ చేసి వాళ్ళు సెకండ్ ఇయర్ డిప్లొమాలో లేటర్ ఎంట్రీగా ఎంటర్ అవుతారు, వాళ్ళు కూడా ఎలిజిబులే, దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే బీఈ బీటెక్ చేస్తారో, మాస్టర్స్ ఇన్ బిజినెస్, చార్టర్డ్ అకౌంట్స్, సిఎస్, సిఎంఏ, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, డాక్టర్ ఫిలాసఫీ వీళ్ళు మాత్రం ఎలిజిబుల్ కాదు. ఓకే, వీళ్ళు మాత్రం ఎలిజిబుల్ కాదు దీనికి. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి ఎవరైతే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ జనరల్ వాళ్ళు ఈ డేటు అంటే పీడబ్ల్యూటీ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కాకుండా వాళ్ళు అయితే ఉంటారో ఈ డేటు తర్వాత పుట్టిండాలా. ఓకే, తర్వాత పీడబ్ల్యూ వాళ్ళైతే ఈ డేట్ తర్వాత పుట్టిండాలా. నెక్స్ట్ ఓబీసీ వాళ్ళైతే 1 July 1996 ఈ డేట్ తర్వాత పుట్టిండాలా. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఈ డేట్ తర్వాత పుట్టిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్. ఓకే, ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకి అప్లికేషన్ డేట్ వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది 12/9/2025. ఓకే, అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చేసి 28/9/2025 5th అంటే ఈవినింగ్ 5 కల్లి ఎండ్ డేట్ క్లోజ్ అవుతుంది. తర్వాత అడ్మిట్ కార్డు ఎప్పుడు ఇష్యూ చేస్తారంటే 16th. తర్వాత కండక్ట్ ఆఫ్ CBT 1 ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే 31/10 అంటే October 31 లోపు కండక్ట్ చేస్తారు. October 31 లోపు అప్పుడు. ఓకే, ఇవన్నీ టెంటేటివ్ డేట్స్ అంటే ఈ మాత్రం మళ్ళీ చేంజ్ చేస్తారు వాళ్ళు. ఓకే, చేంజ్ చేస్తే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మాత్రం టెంటేటివ్ డేట్స్ అని మతికి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ లిస్టింగ్ ఎలా షార్ట్ లిస్ట్ చేస్తారంటే త్రీ బేసెస్లో. ఒకటి వచ్చేసి కంప్యూటర్ బేస్డ్, నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ డిస్కషన్, గ్రూప్ టాస్క్, లేకపోతే పర్సనల్ ఇంటర్వ్యూ. ఓకే, ఈ 3 కండిషన్స్ బేస్ చేసుకొని వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసుకుంటారు. ఫస్ట్ వచ్చేసి CBT 1 వచ్చేసి మనకి 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి డొమైన్ నాలెడ్జ్ అంటే ఎవరైతే మెకానికల్ వాళ్ళకి మెకానికల్ సబ్జెక్ట్ ఉంటుంది, ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ ఉంటుంది. దాంట్లో 50 క్వశ్చన్లు ఉంటాయి. తర్వాత జనరల్ యాప్టిట్యూడ్ ఇది అందరికీ కామనే, ఈ 3 కామనే. ఇది మాత్రం ఏ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి తగ్గట్టు క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తారు. ఓకే, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో 20, రీజనింగ్లో 15, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 15. ఓకే, ఇక్కడ వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ ఇచ్చాడు 0.25 మార్క్స్. ఒక తప్పుకి 0.5 మార్క్స్ డిడక్ట్ చేస్తారు. ఓకే, తర్వాత టైం వచ్చేసి 150 minutes. ఓకే, 150 minutes ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకి ఏపీ, తెలంగాణలో ఏవే ఉన్నాయంటే విశాఖపట్నం ఉంది. విశాఖపట్నము మనకి దగ్గరలో బెంగళూరు కూడా ఉంటుంది, బెంగళూరు. నెక్స్ట్ వచ్చేసి మనకి హైదరాబాదు, తర్వాత మనకి తిరుపతి, విజయవాడ, గుంటూరు, వరంగల్. ఓకే, ఇవి మనకి సెంటర్స్ ఏపీ అండ్ తెలంగాణలో. నెక్స్ట్ వచ్చేసి మీరు అప్లై చేసుకునేటప్పుడు త్రీ సెంటర్స్ మాత్రం పెట్టుకోగలరు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి CBT 1లో 85% తీసుకుంటారు వెయిటేజ్. తర్వాత GD అండ్ GTలో 5%. తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూస్లో 10%. ఇక్కడ మినిమం పాస్ పర్సెంటేజ్ వచ్చేసి దీంట్లో 40% వచ్చిందల్లా, దీంట్లో 40% రావాలా. ఓకే, నెక్స్ట్ జనరల్ వాళ్ళకి 45% కంటే ఎక్కువ వచ్చిందల్లా, మినిమం క్వాలిఫై. దీనికంటే ఎక్కువ కట్ ఆఫ్ తీసుకుంటారు ఎక్కువ మంది అప్లై చేసుకుంటే. ఓకే, మినిమం అయితే 45% రావాలా. SC STకి అయితే 40, PWSకి అయితే 30.
నెక్స్ట్ వచ్చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏవే అప్లై తీసుకోవాలంటే ఫోటోగ్రాఫ్, మీ దగ్గర ఫోటోగ్రాఫ్ ఉండాలా, దాని యొక్క డైమెన్షన్స్ ఇచ్చాడు, తర్వాత సిగ్నేచర్ ఉండాలా, బ్లాక్ పెన్, బ్లాక్ ఇంక్, తర్వాత లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్. ఓకే, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్. సిగ్నేచర్ మీరు చేసేటప్పుడు క్యాపిటల్ లెటర్స్ చేయొద్దండి. ఓకే, క్యాపిటల్ లెటర్ చేస్తే వాళ్ళు కన్సిడర్ చేసుకోరు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఇవి మాత్రం ముఖ్యం. నెక్స్ట్ వచ్చేసి ఓకే, మీరు అప్లై చేసుకునేటప్పుడు ఈ పోర్టల్ని విజిట్ కాండి. ఓకే, ఈ పోర్టల్ www.iocl.com ఓన్లీ. నెక్స్ట్ హార్డ్ కాపీస్ అండ్ మాన్యువల్ అప్లికేషన్స్ షెల్ బి ఎంటర్టైన్. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోటోగ్రాఫ్ డైమెన్షన్స్ వచ్చేసి 4.5 సెంటీమీటర్స్ ఇంటూ 3.5 సెంటీమీటర్స్. తర్వాత కేబీ ఇచ్చాడు, ఎన్ని కేబీ లోపల ఉండాలా, 20 to 50 కేబీల మధ్యలో ఉండాలా ఫోటోగ్రాఫ్. తర్వాత మనకి ఇది ఎప్పుడు ఫోటోగ్రాఫ్ వచ్చేసి మనకి లైవ్ ఫోటో తీసుకుంటారు వాళ్ళు. లైవ్ ఫోటో మీకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు లైవ్ ఫోటోగ్రాఫ్ అంటే మీ లైవ్ ఫోటోగ్రాఫ్ అది తీసుకుంటుంది. ఓకే, దీనికి అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్ వచ్చేసి బ్లాక్ ఇంక్ పెన్, బ్లాక్ పెన్తో ఉండాలా, దాని యొక్క సైజు కూడా 10 to 20 కేబీ ఉండాలా. ఓకే, ఇది సిగ్నేచర్ క్యాపిటల్ లెటర్స్లో చేయొద్దండి, క్యాపిటల్ లెటర్స్లో ఉండకూడదు. ఓకే, నెక్స్ట్ నార్మల్గా మీరు ఎట్లా సిగ్నేచర్ చేస్తారో అలా చేయండి. తర్వాత లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసి వైట్ పేపర్ విత్ బ్లాక్ ఆర్ బ్లూ పెన్తో చేయొచ్చు. తర్వాత జేపీజీ ఫార్మాట్లో ఉండాలా. తర్వాత డైమెన్షన్స్ ఫైల్ కేబీ వచ్చేసి 20 to 50 కేబీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఓకే, ఎప్పుడు మనకి CBT 1 ఎప్పుడు ఆ కాల్ లెటర్ వదులుతారంటే CBT 1 ఎప్పుడైతే ఉంటుందో దానికి 10 days ముందర మనకి కాల్ లెటర్ వదులుతారు. ఓకే, డేటు ఇదే సిటీ ఇన్ఫర్మేషన్ అదంతా 10 days ముందర వస్తుంది మనకి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి జాబ్ వచ్చిన తర్వాత మనకి సర్వీస్ బాండ్ ఉంటుంది. సర్వీస్ బాండ్ అంటే మీరు ఒకవేళ అగ్రిమెంట్ తీసుకుంటారు, మీరు జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు అగ్రిమెంట్ తీసుకుంటారు మీ దగ్గర ఎన్ని ఇయర్స్ చేస్తామని, మినిమం 3 years చేస్తారని. ఒకవేళ 3 years తర్వాత అంటే 3 years లోపల మీరు ఏమన్నా రిజైన్ పెట్టాలా అట్లా అనుకుంటే మీరు జనరల్ వాళ్ళు అయితే 2 lakhs పే చేయాల్సి వస్తుంది. ఈడబ్ల్యూఎస్, OBC, SC, ST, PW వాళ్ళు అయితే 35,000 పే చేయాలా. ఓకే, ఇది మాత్రం ముఖ్యం, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, కంప్లీట్ అయింది. ఈ ఫుల్ నోటిఫికేషన్ మీకు ఎవరైనా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో పెడతాను లింక్, దాని ద్వారా ఫుల్ నోటిఫికేషన్ మీరు చదవగలరు. నెక్స్ట్ వచ్చేసి ఓకే, ఎవరైనా మీ ఫ్రెండ్స్లలో మీరైనా ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే విజిట్ అవర్ ఛానల్ @గవర్నమెంట్ జాబ్ ప్రెప్ తెలుగు. ఇందులో మనము అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు, జనరల్ అనాలిసిస్కి సంబంధించిన వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేస్తాను. ఎవరికైనా కావాలనుకుంటే మన ఈ ఛానల్లో వెళ్ళి చూడండి, ఫ్రీగా అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. నోటిఫికేషన్స్ కోసం @exam gurus, కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం విజిట్ @గవర్నమెంట్ జాబ్ ప్రెప్ తెలుగు. సబ్స్క్రైబ్ బోత్ ఛానల్స్. థ్యాంక్ యూ.